ప్రధాని మోడీ అమెరికా టూర్ ముగిసింది. చాలా కాలం తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన మోడీ 3 రోజుల పాటు బిజీగా గడిపారు. 65 గంటల్లో 24 మీటింగ్లు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో సమావేశమయ్యారు. క్వాడ్, ఐరాస మీటింగుల్లో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ప్రధాని భారత్కు అనుకూల ఫలితాలను రాబట్టారా? మోడీ యుఎస్ టూర్ సక్సెస్ అయిందా? భారత్ అగ్రరాజ్యం నుండి ఆశిస్తుందేంటి? ఇరు దేశాల సంబంధాలు బలోపేతమయ్యాయా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. ప్రధాని మోడీ మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉంటారన్న కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. కానీ కరోనా కాలం ఆయన విదేశీ పర్యటనలకు బ్రేక్ వేస్తుంది. బెంగాల్ ఎన్నికల సమయంలో బంగ్లాదేశ్ పర్యటన తర్వాత మళ్లీ ఇప్పుడే పరాయి దేశానికి వెళ్లడం. మరే ఇతర దేశమైనా ఇంత చర్చ ఉండదు. కానీ అగ్రరాజ్యానికి భారత ప్రధాని ఎప్పుడు వెళ్లినా అందరి దృష్టి అటే ఉంటుంది. పైగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో రచ్చ జరుగుతున్న సమయంలో ఈ టూర్ మరీ కీలకంగా మారింది. అమెరికాలో ప్రధాని 5 కార్పొరేట్ సంస్థల సీఈఓలతో సమావేశమై భారత్లో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హ్యారిస్ను కలుసుకున్నారు. ఆ తర్వాత యుఎన్ఓ సాధారణ సభలో ప్రసంగించారు. గతంలో నమస్తే ట్రంప్ వంటి ప్రచార కార్యక్రమాలకు హాజరైన ప్రధాని ఈసారి అలాంటి వాటికి చోటివ్వలేదు. దీంతో కేవలం 65 గంటల్లోనే మోడీ ఏకంగా 24 సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఇంత వేగంగా జరిగిన ఈ టూర్లో భారత్కు లాభించేదేంటి? మోడీ 24 సమావేశాల ఫలితమేంటి అనేవే కీలక ప్రశ్నలు. మోడీ టూర్లో 3 రకాల ప్రయోజనాలు ఆశించవచ్చు. ఒకటి, పెట్టుబడుల పరంగా భారత్కు ప్రయోజనం ఉందా అనేది మొదటిదైతే, రెండవది ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాద సమస్యలపై అంతర్జాతీయ వేదికపై భారత్ తన స్వరాన్ని వినిపించడం రెండవది. ఇక మూడోది, అమెరికా నాయకత్వం ముందు పాకిస్తాన్ కుయుక్తులను వివరించడం. ఆఫ్ఘనిస్తాన్లో మారిన పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు ప్రధాని ఈ టూర్ను విజయవంతంగా వాడుకున్నారనే చెప్పాలి. తాలిబాన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్లో అరాచకం మొదలైంది. దానికి పాకిస్తాన్ విచ్చలవిడిగా సహకారం అందిస్తోంది. తెర వెనకే కాదు, తెర ముందు కూడా పాకిస్తానే కనిపిస్తోంది. ఈ అంశాన్ని మోడీ అమెరికా అధ్యక్షుడితో సమావేశంలో ప్రస్తావించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆఫ్ఘన్ గడ్డను అమెరికా బలగాలు వీడినా భవిష్యత్తులో అవసరాన్ని బట్టి జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధమేనన్న సంకేతాలిచ్చింది. అటు యుఎన్ఓలో కూడా పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలకు దౌత్యవేత్త స్నేహా దూబేతో చెక్ పెట్టించడంతో పాకిస్తాన్ను కార్నర్ చేయగలిగారు. ఐక్యరాజ్యసమితి 76వ సాధారణ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ భారత్కున్న అనుకూలతలు, పెట్టుబడుల అవకాశాలు, దేశ యువత, ఉగ్రవాద సమస్యపై మన వాయిస్ వినిపించారు. పర్యావరణ పరిరక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యలు, ఉగ్రవాద బాధితులుగా మారుతున్న తీరు, కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి, ప్రపంచ దేశాలకు వాటినిచ్చిన విధానం మొదలైన అంశాలపై ప్రధాని మోడీ సమగ్రంగా యుఎన్ఓలో వివరించారు. నిజానికి కొన్నేళ్లుగా భారత విదేశాంగ విధానంలో మార్పు వచ్చింది. అమెరికా వైపు మొగ్గుతున్న ధోరణి కనిపిస్తోంది. చిరకాల మిత్రదేశం రష్యా కూడా అందుకే ఇండియాకు దూరమైందన్న వాదన ఉంది. చైనా కవ్వింపులు కూడా దానికి సంకేతమని భావించవచ్చు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని క్వాడ్లో భారత్ చేరిక చైనాకు కంటగింపుగా మారడం సహజమే. క్వాడ్లో చేరద్దని చైనా చేసిన హెచ్చరికల్ని భారత్ ఖాతరు చేయలేదు. అలాంటి సమయంలో అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు మరింత మెరుగవడం ఆసక్తికరమైన విషయం. ట్రంప్ హయాంలోనే అమెరికా, చైనా మధ్య సంబంధాలు చెడిపోతే బైడెన్ వచ్చాక కూడా అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదు. అయితే బైడెన్ వచ్చిన తొలినాళ్లలోనే భారత్లో అసహనం పెరిగిపోతోందంటూ అమెరికా ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. దీనిపై దుమారం రేగింది. అయితే ఆ తర్వాత బైడెన్, మోడీ ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. పరస్పర అనుమానాల నుంచి ముందడుగు పడి వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై దృష్టి పెట్టే వరకు వచ్చిందనే చెప్పాలి. కానీ ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు మళ్లీ 2 దేశాల సంబంధాల్లో అయోమయానికి దారితీశాయి. అమెరికా హఠాత్తుగా ఆఫ్ఘన్ను వదిలేసి వెళ్లిపోవడం భారత్కు మింగుడు పడలేదు. ఏ తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడారో అదే తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ అప్పగించారని, ఇన్నాళ్లు ఏం సాధించారని అమెరికాపై విమర్శలు వెల్లువెత్తాయి. బయటకు చెప్పకపోయినా భారత్ అభిప్రాయం కూడా అదే. పైగా ఆఫ్ఘన్లో భారత్ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. ఇప్పుడు అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. ఇదంతా పోగా బోనస్గా భారత్కు పొరుగు దేశం ఉగ్రవాదులకు అడ్డాగా మారే ప్రమాదం పెరిగింది. ఇది పాక్ సపోర్ట్ చేసే ఉగ్ర గ్రూపులు మరింత బలోపేతమయ్యే అవకాశం పెరుగుతోంది. దీంతో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు కీలకంగా మారాయి. చివరకు భారత్కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే అంశానికి సపోర్టుగా మాట్లాడారు.
అదే సమయంలో భారత్తో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కొనసాగిస్తామని బైడెన్ పునరుద్ఘాటించారు. అమెరికాకు భారత్ చిరకాల రక్షణ భాగస్వామిగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశ అనంతరం ఇరు దేశాల రక్షణ సంబంధాల పురోగతిపై శ్వేత సౌధం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలను అందులో ప్రస్తావించింది. మానవరహిత విమానాల కోసం ఇరు దేశాల మధ్య జూలైలో కుదిరిన $22 బిలియన్ ఒప్పందాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఫైటర్ విమానాలు, మానవరహిత ఏరియల్ వ్యవస్థ, క్షిపణి వ్యవస్థ, మ్యారీటైమ్ పెట్రోలింగ్ విమానం వంటి వ్యవస్థలను భారత్తో పంచుకుంటున్నట్లుగా వెల్లడించింది. అమెరికా టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చే ముందు మోడీ ట్వీట్ చేశారు. అందులో అమెరికాలో తన టూర్ సందర్భంగా ఉత్పాదక, ద్వైపాక్షిక, బహుపాక్షిక సంబంధాలు నెలకొల్పినట్లు తెలిపారు. సీఈఓలతో సమావేశాలు, యుఎన్ఓ ప్రసంగం మొదలైన అంశాలు కూడా తెలిపారు. రాబోయే రోజుల్లో ఇండియా యుఎన్ఏ సంబంధాలు మరింత బలంగా పెరుగుతాయన్న నమ్మకం వ్యక్తం చేశారు. నిజానికి బైడెన్ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేనంత మంది ప్రవాస భారతీయులు పదవుల్లో ఉన్నారు. ట్రంప్తో పోలిస్తే వీసా విధానం విషయంలో కూడా బైడెన్ లిబరల్గానే ఉన్నారు. వీసా విధానంలో చేసిన మార్పులు కూడా మన దేశానికి అనుకూలమనే అభిప్రాయాలున్నాయి. ఈ సమయంలో మోడీ అమెరికా వెళ్లడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. మరోపక్క భారత్కు భద్రతా మండలిలో ఎప్పుడో శాశ్వత సభ్యత్వం రావాల్సిందే. ఇప్పటికే ఆలస్యమైందని అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు బైడెన్ భారత్కు సపోర్టుగా భద్రతా మండలిలో మాట్లాడటం భారత్కు అనుకూలించే విషయమే. ఎంత కాదనుకున్న అమెరికా అగ్రరాజ్యంతో మంచి సంబంధాలుండాలని ఏ దేశమైనా కోరుకుంటుంది. భారత్ కూడా ఇదే కోణంలో అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంది. భారత్కు పాకిస్తాన్, చైనా సవాలుగా మారిన సమయంలో అగ్రరాజ్యం సపోర్ట్ అవసరమే. ఇలాంటి సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడం మంచి విషయం. భారత్ అమెరికా దేశాల బంధం బలమైందని అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటించిన కొద్ది రోజులకే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం పతనమైంది. దీంతో ఆఫ్ఘన్లో తాలిబాన్ల రాక అమెరికా కంటే ఇండియాకే ఎక్కువగా ముప్పు తెచ్చిపెట్టిందనే వాదన పెరిగింది. ఇలాంటి సమయంలో గతం కంటే భారత్కు ఎక్కువగా అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు అవసరమవుతుంది. గివ్ అండ్ టేక్ వ్యక్తుల మధ్యే కాదు, దేశాల మధ్య కూడా అవసరమైన విధానం. ఒకరికొకరు సపోర్టుగా ఉంటేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయి. కష్టకాలంలో తోడుగా ఉంటేనే స్నేహ సంబంధాలకు విలువ ఉంటుంది. కానీ అమెరికా రూటే వేరు. తన ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తుంది. ఎవరితోనైనా స్నేహం చేస్తుంది, ఎవరినైనా నట్టేట ముంచేస్తుంది. ఈ విషయాన్ని ఓపెన్గానే చెప్తుంది. అలాంటి అమెరికాను నమ్ముకోవడం కుక్కతోకను పట్టుకొని గోదారి ఈదటంగా కనిపిస్తున్నా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల రూపంలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా అమెరికా భారత్ సత్సంబంధాలు అవసరం. మోడీ టూర్ బహుశా ఇదే లక్ష్యంతో సాగి ఉండొచ్చు. దేశాధినేతల మధ్య జరిగే చర్చల్లో అన్ని అంశాలు బహిర్గతం కాకపోవచ్చు. కానీ వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఆ తరువాతి కాలంలో తేలిపోయే విషయమే. బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ, బైడెన్లు పలుమార్లు ఫోన్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. వీరిద్దరి మధ్య చివరిగా ఏప్రిల్ 26న ఫోన్ సంప్రదింపులు జరిగాయి. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ సమావేశం జరిగింది. నిజానికి మోడీ గత అమెరికా పర్యటనలో విదేశాంగ విధానం కంటే ప్రచారం మీదే ఎక్కువగా దృష్టి పెట్టారనే భావన ఉంది. ఎన్ఆర్ఐలతో భారీ సమావేశాలు, అమెరికా కంపెనీ సీఈఓలతో భేటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కీలకమైన దౌత్యాంశాలపై తక్కువగా ఫోకస్ పెట్టారని చర్చ నడిచింది. ఈసారైనా ఆ వైఖరి మారాలన్న కామెంట్స్ వినిపించాయి. అమెరికాతో సంబంధాల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకు తప్పటడుగులు వేసిందని, ఇప్పుడు 7.5 ఏళ్లు పూర్తయిన తర్వాతైనా ఓ స్పష్టమైన విధానం తీసుకోవాలనే వాదనలు వినిపించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డా అదే సమయంలో భారత్కు దౌత్యపరంగా నష్టం జరిగిందనే అభిప్రాయాలున్నాయి. భారత్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం, చైనా నుంచి కవ్వింపులు చాలవన్నట్టు కొత్తగా ఆఫ్ఘన్లో తాలిబాన్లు వచ్చి పడ్డారు. ఈ దేశాలన్నీ ఖచ్చితంగా ఇండియాకు శత్రువులే. పైగా పొరుగు దేశాలు. తాలిబాన్లకు అమెరికాపై ఎంత వ్యతిరేకత ఉన్నా ఎక్కడో ఉన్న యుఎస్ పై దాడి చేసే కంటే పక్కనే ఉన్న ఇండియాపై ప్రతాపం చూపించాలనుకుంటే మనకు తలనొప్పి తప్పదు. ఇప్పటికే ఇండియాను అమెరికా ఆప్తురాలిగానే చూస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఏకంగా రష్యా కూడా అమెరికా ఇండియా బంధంపై చేస్తున్న నర్మగర్భ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పొరుగు దేశాల నుంచి కాచుకోవడం ఇండియాకు తలకు మించిన భారమవుతుంది. పేరుకు అమెరికాతో ఇండియాది 7 దశాబ్దాల బంధం. కానీ కీలకమైన కాశ్మీర్ అంశంపై అమెరికా ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. పాకిస్తాన్తో అవసరం ఉన్నప్పుడు ఓ మాట, లేకపోతే మరో మాట అన్నట్టు మారింది అమెరికా విధానం.
మనకు బలమైన నైతిక మద్దతు అవసరమైనప్పుడు ఎప్పుడూ అమెరికా తోడు నిలవలేదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మోడీ టూర్కు ముందు చర్చకొచ్చాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయంగా మారిందని ఇండియా ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా అమెరికా సాయం చేస్తూనే ఉంది. చివరకు లాడెన్ను పాక్ గడ్డపైనే మట్టుపెట్టిన తర్వాత కూడా వైఖరి మార్చుకోలేదు. అన్నీ తెలిసి పాములాంటి పాకిస్తాన్కు పాలు పోసి పెంచుతూ మరోవైపు ఉగ్రవాదంపై పోరులో తమ భాగస్వామ్యం ఉంటుందని అమెరికా ప్రకటించడంపై విమర్శలు ఎన్నో వినిపిస్తున్నాయి. ఈ విషయాల్లో మోడీ టూర్ ద్వారా ఏమైనా మార్పు వచ్చిందా అనేది కీలకమైన విషయం. అటు చైనా విషయంలో కూడా అమెరికా సేఫ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నేరుగా డ్రాగన్తో తలపడకుండా ఇండియాను ఎగదోయాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. అదేమంటే చైనా మీకు మొదటి నుంచి శత్రువే కాబట్టి మీరు చూసుకోండి, మేము నైతిక మద్దతు ఇస్తామని చెప్తోంది. ఇప్పటికే అమెరికాపై అతి నమ్మకంతో మనం ఆ దేశానికి దగ్గరగా జరుగుతున్నామని మిగతా ప్రపంచం భావిస్తోంది. చైనా మనకు శత్రు దేశమే అయినా ఆ దేశంతో మనకు వాణిజ్య సంబంధాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాణిజ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా సరిహద్దు విధానాన్ని డీల్ చేయాలనేది మన విధానం. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా ఆ వైఖరే కొనసాగిందే. కానీ ఎప్పుడైతే అమెరికాతో భారత్ బాగా దగ్గరైందో చైనాకు అనుమానాలు పెరిగాయి. మనకు వ్యతిరేకంగా చుట్టుపక్కల దేశాలు అన్నిటినీ ఏకం చేసే పనిలో పడింది చైనా. ఇప్పటికే ఇండియా చుట్టూ కుంపట్లు రాజేసింది. చిరకాల మిత్రదేశం రష్యాను కూడా పక్కదోవ పట్టించింది. భారత ప్రయోజనాలకు నష్టం కలగనంత వరకే అమెరికాకు మద్దతిస్తామని మోడీ బైడెన్కు స్పష్టంగా చెప్పి ఉండాల్సిన విషయం. అమెరికాతో సంబంధాల విషయంలో ఇండియా నుంచి కూడా కొన్ని లోపాలున్నాయి. ఇక్కడ ప్రభుత్వం మారినప్పుడల్లా విధానంలో తేడా ఉంటోంది. అలా కాకుండా దేశ భవిష్యత్తును, సరిహద్దు వివాదాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత విధానానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా ఇండియా వాణిజ్య సంబంధాల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ఈ విషయంపై పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా పర్వాలేదు. కానీ దౌత్య సంబంధాల్ని మాత్రం ఖచ్చితంగా పునర్నిర్వచించాల్సిందే. అమెరికాలో పెద్ద ఎత్తున ఇండియన్లున్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నామనేది మన పాలకులు పదే పదే చెప్పే మాట. ఈ విషయాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ మన భద్రతను పణంగా పెట్టడం సరికాదు. ఇప్పుడు కళ్ల ముందు ఆఫ్ఘన్ రూపంలో సమస్య పక్కనే ఉంది. తాలిబన్లతో ఏకపక్షంగా చర్చలు జరిపిన అమెరికా ఇండియాను కనీసం ఇన్వాల్వ్ చేయలేదు. తమ పాటికి తాము సేఫ్గా వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు ఆఫ్ఘన్లో ఉన్న ఇండియన్ల పరిస్థితి దినదినగండంగా మారింది. ఇలాంటి సమయంలో మోడీ అమెరికా టూర్ ఎలాంటి మార్పు తెస్తుందనేది ఆసక్తికరం. ఇప్పుడు అమెరికా కొత్త పాట పాడుతోంది. నెత్తురు తాగే పులి మాంసాహారం మానేసినట్టు అమెరికా యుద్ధకాంక్షను విడిచిపెడుతున్నానంటోంది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నోటి నుంచి వచ్చిన మాట ఇది. అమెరికా ఇక అనవసరమైన యుద్ధాల్లో పాల్గొనబోదని బైడెన్ ప్రకటించారు. అంటే ఇంతకాలం అమెరికా చేసినవి అనవసరమైన యుద్ధాలేనని ఆయన అంగీకరించినట్టే అనుకోవాలి. పెద్ద ఎత్తున మానవ విధ్వంసకరమైన ఆయుధాలున్నాయంటూ సద్దాం హుస్సేన్ను హతం చేసి ఇరాక్ను నాశనం చేసింది అమెరికా. ఇదే తీరు అటు లిబియాలో, సిరియాలో సాగింది. ఈ క్రమంలో ఉగ్రవాద గ్రూపులకు పాలు పోసి పెంచింది. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది అమెరికా. తనకు చిన్న కష్టం రాగానే ఆఫ్ఘనిస్తాన్పై విరుచుకుపడి 20 ఏళ్లు సర్వనాశనం చేసి నట్టేట ముంచి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్న అమెరికా ప్రపంచం ముందు నేడున్న సవాళ్లను బలప్రయోగం ద్వారా యుద్ధాలతో పరిష్కరించలేమంటోంది. దౌత్య మార్గమే దీనికి సరైందంటున్నారు బైడెన్. కానీ ఈ యుద్ధ వైరాగ్యం ఇతర దేశాల విషయంలో కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదనే అంశం స్పష్టం. ఎందుకంటే ఈ మధ్య అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో కలిసి సైనిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో దక్షిణ చైనా సముద్రంలో చైనాను నిలువరించడం కోసం తప్ప మరో ప్రయోజనం లేదు. అంటే ఒకవైపు యుద్ధ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకోవైపు ఇటువంటి అతిపెద్ద యుద్ధాలను ప్రేరేపించే చర్యలకు అమెరికా దిగుతోంది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదంపై పోరులో మిత్రదేశాలకు అండగా ఉంటామని హామీ ఇస్తోంది అమెరికా. కానీ ఆఫ్ఘన్ పరిణామాల తర్వాత బైడెన్ మాటలను నమ్మొచ్చా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. అమెరికా ఇండియాకు పొరుగు దేశం కాదు, కానీ ఆలోచనల్లో మాత్రం ఇది చాలా దగ్గర దేశం. అవకాశాల స్వర్గం. అమెరికాలో సెటిల్ కావాలనేది ప్రతి భారతీయుడి కల. గత 7 దశాబ్దాల్లో 2 దేశాల సంబంధాలతో పాటు అమెరికాకు ఇండియన్ల వలసలు కూడా భారీగా పెరిగాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా ఇండియన్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. అమెరికాలో ఉన్నత పదవుల్లో భారతీయులు ఉండడం ఇప్పుడు చాలా సాధారణ విషయంగా మారిపోయింది. మరి ఆ మేరకు భారత్కు ప్రయోజనం దక్కిందా అంటే లేదని చెప్పొచ్చు. అటు అమెరికా కొత్తగా ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి కూడా భారత్ దౌత్య సంబంధాలను ప్రభావితం చేస్తోంది. అమెరికా కూటమిలో భారత్ చేరడాన్ని చాలా దేశాలు అనుమానంగా చూస్తున్నాయి.
చైనా ముప్పు కాచుకోవడానికే ఈ కూటమి ఏర్పాటు చేశామని అమెరికా చెబుతున్నా దీని వెనక ఇంకేదో ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో బలమైన సంబంధాల కోసం భారత్ చేసిన త్యాగం చాలా ఉంది. చిరకాల మిత్రదేశం రష్యాతో దూరమే కాదు, ఇరాన్ నుంచి చవకగా వచ్చే పెట్రోల్ను వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు చైనా ఇరాన్లో పట్టు పెంచుకుంది. ఇవన్నీ భారత్కు సవాల్ విసిరే పరిణామాలే. ఎక్కడో సప్తదేశాల అవతల ఉన్న అమెరికా కోసం ఇరుగు పొరుగు దేశాలతో తగాదా కొని తెచ్చుకుంటామనే వాదన ఎప్పటినుంచో ఉంది. అమెరికాకు ఏదో దేశంతో శత్రుత్వం ఉందని ఇండియాను కూడా సంబంధాలు తెంచుకోమనడం ఏ విధంగానూ భావ్యం కాదు. ఇప్పుడు ఇరాన్ విషయంలో అదే జరిగింది. ఇకపై అయినా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. అమెరికాకు ఎలాగైతే ఆ దేశ ప్రయోజనాలు, ఆ దేశ పౌరుల భద్రత, రక్షణ ముఖ్యమో ఇండియాకు అంతే. భారత్ గతంలో మాదిరి దేశం కాదు, ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. అలాంటప్పుడు దౌత్య సంబంధాల విషయంలో ఖచ్చితంగా బలమైన, స్పష్టమైన మార్పు రావాలి. గతంలో చాలాసార్లు భారత్ ప్రధానులు అమెరికా వెళ్లారు, అమెరికా అధ్యక్షుడు ఇండియా వచ్చారు. కానీ ఈసారి మోడీ టూర్ మాత్రం చాలా ప్రత్యేకంగా మారింది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రాభవం క్షీణిస్తుంది. పెరుగుతున్న భారత ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించక తప్పని పరిస్థితి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మెరుగైన దౌత్య వ్యూహాలు అవలంబించాలి. సీమాంతర తీవ్రవాదం కారణంగా ఇండియా చాలా నష్టపోయింది. ఈ విషయం ఆఫ్ఘన్లో $1 బిలియన్ వృధా అయ్యాకైనా అమెరికాకు ఎంతో కొంత తెలిసి వచ్చుంటుంది. ఇప్పటికైనా ఉగ్రవాద విషయంలో మాటలు కాకుండా చేతలు కూడా చూపించాల్సి ఉంటుంది. భారత్ ఉగ్రవాదంపై మొదటి నుంచి రాజీలేని పోరాటం చేస్తుంది. అమెరికా కూడా భారత్కు బేషరతు మద్దతు ప్రకటిస్తే ఉగ్రవాదుల ఆట కట్టించడం మరింత సులువు అవుతుంది. హిందూ మహాసముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడం జపాన్ లాంటి అమెరికా మిత్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాకు అడ్డుకట్ట వెయ్యాలన్నా కూడా భారత్కు అమెరికా ఖచ్చితంగా మద్దతుగా నిలబడక తప్పదు. ఇప్పటి వరకు అమెరికా ఇండియాను చూసిన దృష్టి వేరు, ఇప్పుడు చూస్తున్న దృష్టి వేరు. ఇండియా నమ్మకమైన మిత్రదేశమే కాదు, ఆధారపడదగ్గ దేశమని కూడా అమెరికా కితాబునిచ్చింది. దీనికి చాలా కారణాలున్నాయి. గతంలో మాదిరిగా అమెరికా ఇతర దేశాల భూభాగాల్లో యుద్ధాలు చేసే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ మిత్రదేశాలను బలోపేతం చేయాలనే పాలసీ తీసుకుంది. ఇందులో భాగంగానే భారత్ను ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎన్ని ఒప్పందాలు, హామీలు జరిగినా అమెరికా తీరును పూర్తిగా నమ్మడం కష్టమే. అమెరికా తన ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. తన యుద్ధాల పరిహారాన్ని ప్రపంచంతో కట్టిస్తున్న అమెరికా రేపెలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఈ విషయాన్ని మన దేశం గుర్తుంచుకోకపోతే కష్టకాలంలో నోరెళ్లబెట్టాల్సి ఉంటుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.